హాయ్ ఫన్మోజీ ఫ్యామిలీ, జర్నలిస్ట్ జాఫర్ గారికి మేమిచ్చిన మా ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇట్లు మీ జాఫర్ ఛానల్లో రిలీజ్ అయింది. మాకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆ వీడియో ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాం. కాబట్టి డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఇప్పుడే మా ఫస్ట్ ఇంటర్వ్యూని చూసేయండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా చేసి మన ఫన్మోజీ మీద మీకున్న ప్రేమను తెలియజేయండి. అసలుకే లోపల బోల్డెన్ ఇంట్రెస్టింగ్ విషయాలు ఫన్ కూడా ఉంది, మిస్ అవ్వకండి. ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోవడానికి సర్దార్ వల్లభాయ్ పటేలే కారణమా? సుభాష్ చంద్రబోస్ జిన్నాకి ఇండియా ప్రైమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేశాడా? ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోకుండా ఉంటే ఏం జరిగేది? అసలు ఇండియా ఎలా ఉండేది? ఇప్పుడు మళ్ళీ ఇండియా అండ్ పాకిస్తాన్ కలవబోతున్నాయంట. అసలు అందులో నిజమెంత? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవడానికి మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూసేయండి. ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోవడానికి గల రీజన్స్ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకున్నాం. ఇప్పటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భారతదేశంలో భాగాలు. కానీ కొంతమంది ముస్లిం లీడర్ల స్వార్థంతో, వాళ్ళ అధికార దాహంతో ఎన్నో శతాబ్దాలుగా సమైక్యంగా ఉన్న అఖండ భారతదేశాన్ని ముక్కలు చేశారు. అప్పట్లో మన దేశ విభజన కాంగ్రెస్ అంగీకారం వల్ల జరిగింది కదా. వాళ్ళు సపోర్ట్ లేకపోతే ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోయి ఉండేవి కాదంటారుగా. వాళ్ళు అనుకున్నది నిజమే, బట్ అంతా అనుకున్న రీజన్ వేరు, అక్కడ నిజం వేరు. నిజానికి ఇండియాకి స్వాతంత్రం రాకముందు, రెండవ ప్రపంచ యుద్ధం ఎండ్ అయిపోయాక మరో 1 year లో, అంటే 1946 లోనే ఇండియాకి స్వాతంత్రం ఇవ్వబోతున్నట్టుగా బ్రిటిష్ ప్రకటించింది. కానీ అది 1947కి పోస్ట్ పోన్ అయింది. అయితే అప్పటికే స్వాతంత్రం వచ్చాక ఇండియాని విభజించి ముస్లిం ఇండియా అండ్ హిందూ ఇండియాగా విడగొట్టాలని ఆల్ ఇండియా ముస్లిం లీగ్ నినాదాలు చేసింది. ఇండియాలో ముస్లిం మెజారిటీ ఉన్న ఏరియాస్ వెస్ట్ పంజాబ్, అంటే ఇప్పటి పాకిస్తాన్, అలాగే ఈస్ట్ బెంగాల్, అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ని ముస్లిం నేషన్ గా విడగొట్టమన్నారు. మనం ఇండియా పాకిస్తాన్ విభజన ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టుగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో అప్పటి వరకు మొహమ్మద్ అలీ జిన్నా ముఖ్య పాత్ర పోషించేవాడు. కానీ కాంగ్రెస్ లోకి మహాత్మా గాంధీ వచ్చాక ఆయన పాపులారిటీ అండ్ డామినేషన్ కి నన్ను తక్కువగా చూస్తున్నారు అని జిన్నా కనిపించి అప్పటి వరకు ఇండియా పాకిస్తాన్ విభజనను అపోజ్ చేసిన జిన్నాయే కాంగ్రెస్ ను వదిలి ఆల్ ఇండియా ముస్లిం లీగ్ లో చేరిపోయి ఇండియా నుండి పాకిస్తాన్ విడగొట్టమని నినాదాలు స్టార్ట్ చేశాడు. ఇంకా ఫైనల్ గా ముస్లిం లీగ్ తో ఏకీభవించి ఇండియా పాకిస్తాన్ విభజనకి కాంగ్రెస్ నాయకుల్ని ఒప్పించారు ఒక అతను. అతనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జిన్నాతో ఏకీభవించి ఇండియాని విడగొట్టడానికి ఒప్పుకున్నారా? నమ్మలేకపోతున్నాను రే. అంత స్ట్రాంగ్ లీడర్ అయ్యుండి ఒక ముస్లిం లీగ్ ని ఎదిరించలేక ఇండియా విభజనకు ఒప్పేసుకున్నారా? ఇండిపెండెన్స్ కి ముందు 1946 లో జరిగిన ఇండియన్ ప్రొవిన్షియల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ మెజారిటీ సీట్స్ గెలుచుకుంది. ముస్లిం లీగ్ కూడా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీల్లో చాలా సీట్స్ గెలుచుకుంది. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఒక ప్లాన్ ప్రపోజ్ చేసింది. బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి అధికారం మీకు ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మతం బేస్ మీద ఇండియా పార్టీషన్ జరగాలి అని. దానికి ముస్లిం లీగ్ ఓకే అని ఒప్పుకుంది. కానీ కాంగ్రెస్ లీడర్స్ అయిన గాంధీ, నెహ్రూ ఒప్పుకోలేదు. అప్పుడు పటేల్, మనం ఈ విభజన ప్రపోజల్ కి ఒప్పుకోకపోతే దీనికి ఒప్పుకున్న ముస్లిం లీగ్ కి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తుంది బ్రిటిష్. అప్పుడు ఇండియాలో ఈ ముస్లిం లీగ్ అధికారంలోకి వస్తుంది. సో మనం ఒప్పేసుకోవడమే బెటర్ అని చెప్పి గాంధీని, నెహ్రూని ఒప్పించారు. స్వాతంత్రం వచ్చాక ఇండియాకి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అందరికీ ఉండేది. జిన్నా కూడా స్వతంత్ర భారతదేశానికి మొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని గట్టిగా ఉండేది. అలాగే కాంగ్రెస్ లో మెయిన్ రోల్స్ లో ఒకరైన నెహ్రూ కూడా ఇండియాకి మొదటి ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఉండేది. దేశంలో అప్పటి కాంగ్రెస్ ఆధిపత్యం చూసి ఇక జిన్నా ఇండియాకి మొదటి పిఎం అయ్యే అవకాశం లేదని గ్రహించి ఇండియా నుంచి పాకిస్తాన్ విడదీస్తే దానికి మొదటి పిఎం అవ్వచ్చని అనుకున్నాడు. సో ఇండియాని ముక్కలు చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో ఇండియాని ఇలా విడదీయకుండా ఉండాలంటే ఒక్కటే దారి, జిన్నాని ఇండియాకి మొదటి ప్రైమ్ మినిస్టర్ చేయాలి. ఇన్ఫాక్ట్ సుభాష్ చంద్రబోస్ కూడా ఈ విభజన ఆపడానికి జిన్నాకి ప్రైమ్ మినిస్టర్ పదవి ఆఫర్ చేశారంట. కానీ వర్కౌట్ అవ్వలేదు. నెహ్రూ ఒప్పుకోడుగా. అప్పుడే సర్దార్ వల్లభాయ్ పటేల్ సిచ్యువేషన్ అనలైజ్ చేశారు. ఒకవేళ జిన్నాకి ఇండియా మొదటి ప్రైమ్ మినిస్టర్ రోల్ ఆఫర్ చేస్తే నెహ్రూ గొడవ చేస్తాడు. కాంగ్రెస్ లో అతని సపోర్టర్స్ తో, అతని గ్రూప్ తో కాంగ్రెస్ కి సపోర్ట్ విత్డ్రా చేస్తాడు. కాంగ్రెస్ ముక్కలై వీక్ అయిపోతుంది. అంతర్యుద్ధాలు జరుగుతాయి. దేశంలో ఇంటర్నల్ వార్స్ చూసి ఇండియా స్టేబుల్ గా లేదని బ్రిటిష్ ఇండిపెండెన్స్ ని టెంపరీగా ఆపేసి మళ్ళీ పవర్ తీసుకుంటారు. ఒకవేళ ఇండియాని పాకిస్తాన్ సెపరేట్ చేయకపోతే ముస్లిం లీగ్ వాళ్ళు దేశంలో కొన్ని వేల మందిని చంపైనా సరే భారీ వైలెన్స్ ని క్రియేట్ చేస్తారు. మతాల కుమ్ములాట్లో ఆ లెవెల్ రక్తపాతం దేశానికి అస్సలు మంచిది కాదు. సో వీటికి ఒకటే దారి, ఇండియాను విడగొడితే తప్ప ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుదని ఆలోచించి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండియా పాకిస్తాన్ విభజనని అంగీకరించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా పవర్ఫుల్ లీడర్ కదా, ఆయన కాంప్రమైజ్ అవడం ఏంటి? నాయకుడంటే తన పవర్ ని చూపించేవాడు కాదు, ఒక యుద్ధాన్ని ఆపేవాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుడు కూడా పాండవులకి ఇవ్వాల్సిన రాజ్యాన్ని పాండవులకి, కౌరవులకి ఇవ్వాల్సిన రాజ్యాన్ని కౌరవులకి సమానంగా పంచి ఉంటే కురుక్షేత్రం ఆగేది. 18 లక్షల మంది చావులు ఆగేవి. మహాభారతంలో జరిగిన మారణ హోమం ధృతరాష్ట్రుడి ఫెయిల్యూర్. అలాంటి లీడర్షిప్ ఫెయిల్యూర్ 1947 లో జరిగి ఉంటే ఈ రోజు ఇండియా సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉండేది. వాస్తవానికి పటేల్ వేసింది చాలా వైజ్ మూవ్.
నిజమే. ఇక ఫైనల్ గా 1947 ఆగస్ట్ 15న ఎన్నో దశాబ్దాలుగా విస్తరించి ఉన్న అఖండ భారతం చీలిపోయింది. కొన్ని లక్షల మంది పాకిస్తాన్ నుండి ఇండియాకి, ఇండియా నుండి పాకిస్తాన్ కి వలసెళ్లిపోయారు. ఈ విభజన చిచ్చులో మతం పేరుతో కొన్ని వేల మంది చనిపోయారు. ఒకవేళ పటేల్ విభజన చేయకపోయి ఉంటే అంతకన్నా భయంకరమైన విధ్వంసం జరిగేది. ఇండియాకి స్వాతంత్రం కోసం 100 సంవత్సరాల పైగా ఇండియా అండ్ ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్న హిందూస్ అండ్ ముస్లిమ్స్ కలిసి పోరాడారు. అలా అన్నదమ్ముల్లా కలిసి పోరాడిన మనం బద్ద శత్రువులుగా విడిపోయాం. అవును మామ, ఒకవేళ ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోకపోయి ఉంటే ఏమయ్యేదంట? ఒకవేళ ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోకపోయి ఉంటే ఎలా ఉండేదో ఇప్పుడు చెప్తాను, విను. ప్రెసెంట్ ఇండియా ల్యాండ్ ఏరియా 33 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. ఒకవేళ పాకిస్తాన్ తో విడిపోకపోయి ఉంటే అది 43 లక్షల స్క్వేర్ కిలోమీటర్లుగా ఉండేది. అలాగే బంగ్లాదేశ్ అనే దేశం కూడా ఉండేది కాదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా నుండి విడిపోతే బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుండి విడిపోయింది. ప్రెసెంట్ ఇండియా జనాభా 141 కోట్లు. అదే పాకిస్తాన్ తో కలిసి ఉండుంటే 181 కోట్లుగా ఉండేది. ఈ లెక్కను చూస్తే 2011కే ఇండియా ప్రపంచంలోనే జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంటూ ప్రపంచ జనాభాలోనే 25% మంది ఇండియాలో ఉన్నట్టు నమోదయ్యేది. ఇక ఇండియన్ క్రికెట్ నేషనల్ టీంలో సచిన్ టెండూల్కర్, షోయబ్ అఖ్తర్, విరాట్ కోహ్లీ, బాబర్ అజాం కలిసి ఆడి ఉండేవారు. వరల్డ్ క్రికెట్ లో ఇంకా గట్టి కాంపిటీషన్ ఇచ్చేదేమో ఇండియా. అలానే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ కోస్ట్ లైన్ కలిపి మన ఇండియా కోస్ట్ లైన్ చాలా పెద్దదిగా ఉండేది. దీంతో ఇంకా ఎక్కువగా ట్రేడింగ్ జరిగేది. పాకిస్తాన్ లో కోల్, నేచురల్ గ్యాస్ రిజర్వ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోకపోయి ఉంటే ఇండియాలో చాలా రిసోర్సెస్ రిచ్ గా ఉండేవి. మన ఫారెన్ కంట్రీస్ నుండి హయ్యర్ కాస్ట్ కి ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం ఉండకపోయేది. అలానే ఇండియా జీడిపి కూడా ఎక్కువ ఉండేది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ లాంటి దేశాలు మనకి పక్కనే ఉండేవి. అరబ్ కంట్రీస్ కి ఇండియా దగ్గరగా ఉండేది. సో ఫారెన్ ట్రేడ్ చాలా గట్టిగా జరిగి ఉండేది. ఇన్ఫాక్ట్ ఫారెన్ కంపెనీస్, ఇండస్ట్రీస్ ఇండియాకి ఎక్కువగా వచ్చేవి. దాంతో జాబ్ ఆపర్చునిటీస్ కూడా పెరిగేవి. అతి ముఖ్యంగా ఇండియా అండ్ పాకిస్తాన్ విడిపోకపోయి ఉంటే పాకిస్తాన్ లో టెర్రరిజం ఉండేది కాదు. ఇండియన్ గవర్నమెంట్ టెర్రరిజం ని రూట్స్ తో సహా పీకేసింది. ఇప్పటి వరకు పాకిస్తాన్ దారుణమైన అటాక్స్ నుంచి ఇండియాని సెక్యూర్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ మన ఆర్మీ మీద 6 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. ఒకవేళ కలిసే ఉండుంటే ఆ డబ్బులు ఇండియా డెవలప్మెంట్ కి ఎంతో ఉపయోగపడేవి. 1947, 1965, 1971, 1999 లో ఇండియా పాకిస్తాన్ వార్లు జరిగేవి కాదు. అన్నిట్లో కలిపి రెండు వైపులా చనిపోయిన కొన్ని వేల మంది జవాన్లు బతికుండేవారు. ముంబై అటాక్స్, ఉరి అటాక్స్ కూడా జరుగుండేవి కాదు. ఈ విభజనే లేకపోయి ఉంటే అసలు తాలిబాన్లే పుట్టుండేవారు కాదు. ఎందుకంటే తాలిబాన్లు పుట్టడానికి మెయిన్ కారణం పాకిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కి వ్యతిరేకంగా అమెరికన్ సపోర్ట్ తో తాలిబాన్లను పెంచి పోషించింది. ఇన్ఫాక్ట్ ఒసామా బిన్ లాడెన్ చాలా ఫాస్ట్ గా దొరికేసేవాడు. ఎందుకంటే లాడెన్ ని దాచిపెట్టింది పాకిస్తానే. అదే విధంగా కాశ్మీర్ ఇష్యూ కూడా ఉండేది కాదు. ఎందుకంటే కాశ్మీర్ మనదని ఇండియన్స్, లేదు పాకిస్తాన్ లో కావాలని పాకిస్తానీస్ యుద్ధాలు చేసుకుంటున్నారు. అసలు ఈ ఇండియా పాకిస్తాన్ల గొడవే ఈ కాశ్మీర్ మీద. సో విడిపోకపోయి ఉంటే కాశ్మీర్ చాలా పీస్ఫుల్ ప్లేస్ గా ఉండేది. అలానే రెండు దేశాలు కలిసి ఉంటే 55 కోట్ల మంది ముస్లింలతో ప్రపంచంలోనే ఎక్కువ మంది ముస్లిం జనాభా ఉన్న దేశంగా ఇండియాని గుర్తించి అరబ్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ లాంటి చాలా ముస్లిం నేషన్స్ మన ఇండియాకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవి. ఇక ఇండియన్ పాలిటిక్స్ లో కూడా చాలా చేంజెస్ ఉండేవి. ఇండియాలో అఫీషియల్ లాంగ్వేజ్ హిందీ అండ్ పాకిస్తాన్ లో ఉర్దూ ఉన్నాయి. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ కలిసి ఉంటే హిందీ మన అఫీషియల్ లాంగ్వేజ్ అయ్యి ఉండకపోవచ్చు. అలాగే జిన్నాకి భారతరత్న వచ్చి ఉండేది. మనం పాస్పోర్ట్ లేకుండా పాకిస్తాన్ లో ఉన్న లాహోర్, ఇస్లామాబాద్ అండ్ హింగ్లాజ్ దేవి టెంపుల్ కి వెళ్లి ఉండేవాళ్ళం. అలానే పాకిస్తాన్ లో ఉన్న వాళ్ళు కూడా ఇండియాలో ఉన్న జమ్మా మసీద్ కి పాస్పోర్ట్ లేకుండానే వచ్చి ఉండేవాళ్ళు. వినడానికి అన్ని బానే ఉన్నాయి మామ, కానీ విడిపోయంగా ఇంకేం చేయలేంలే. చెయ్యి దాటుకుపోయినా ఇప్పుడు ఆ చేతులు మళ్ళీ కలిసేలా ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావు మామ? అవును, ఇండియన్ రీయూనిఫికేషన్ అనే ప్రపోజల్ మీద ఇండియా అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ చాలా సార్లు డిస్కషన్ చేసుకున్నారంట. అవును, సెంటర్ ఫర్ ఓటింగ్ ఒపీనియన్స్ అండ్ ట్రెండ్స్ ఇన్ ఎలక్షన్ రీసెర్చ్ వాళ్ళ సర్వే ప్రకారం 44% ఇండియన్స్ పాకిస్తాన్ ని ఇండియాలో కలపడానికి ఇష్టపడుతున్నారని రిపోర్ట్ ఇచ్చింది. అలాగే 2018లో ఆక్స్ఫర్డ్ యూనియన్ సొసైటీ పెట్టిన డిబేట్ లో 184 మంది పార్టిసిపేట్ చేయగా అందులో 108 మంది ఇండియా పాకిస్తాన్ కలిసిపోవాలి, ఆ విభజన జరగకుండా ఉండాల్సింది అనుకుంటున్నాం అని చెప్పారు. ఏది ఎలా ఉన్నా ఫ్యూచర్ లో ఏం జరుగుద్దో ఎవరికీ తెలీదు. యాక్చువల్లీ కలిసిపోవడం వల్ల మంచి ఎఫెక్ట్సే కాదు, బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉండొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు గనక నచ్చినట్టయితే ఇప్పుడే ఒక లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మజీ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కలయిక, విభజనపై మీ ఉద్దేశం ఏంటో కింద కమెంట్లో పెట్టి మాకు తెలపండి.